శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి ప్రశ్న చేస్తూ సమస్త ధర్మముల యొక్క సారమేది, ఏది ప్రధానముగా అనుష్ఠించవలసినటువంటి ధర్మం అయి ఉంటుంది అని అడిగితే శంకరుడు పార్వతీదేవికి జవాబు చెప్తూ, హింస చెయ్యకుండా ఉండడం అనేటటువంటిది ధర్మములలోకెల్లా అత్యుత్తమమైనటువంటి ధర్మం. కానీ ఈ హింస చేయకుండా ఉండడము అనేటటువంటి మాటని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, అన్వయం చేసుకోవాలి. హింస చేయకుండా ఉండడము అంటే అసలు మన ప్రయత్నంతో ఏ ప్రాణికి హింస జరగకుండా చూడడము అన్నది బాహ్యార్థం. కానీ శంకరుడు అంటాడు పార్వతీదేవితోటి, భూమి మీద చీమలు నడుస్తూ ఉంటాయి, చిన్ని చిన్ని కీటకాలు నడుస్తూ ఉంటాయి. మన పని మీద మనం వెళ్ళిపోతాం. వాటిని తొక్కేయాలనో వాటిని చంపేయాలనో మనకి ఉద్దేశ్యం ఉండదు. కానీ అవి మన పాదముల కింద పడి నలిగి మరణిస్తాయి. అట్లాగే ఆకాశంలో అంటే గాలిలో ఈ దోమల వంటివి తిరుగుతూ ఉంటాయి. అవి ఒక్కొక్కప్పుడు పెద్ద శబ్దం చేతనో లేకపోతే మనం వెడుతున్నప్పుడు తగిలి మరణించవచ్చు. అప్పుడు అది కావాలని మనం చంపింది కాదు, కానీ మన వలన అవి మరణించాయి. అట్లాగే తల వెంట్రుకలలో పేలు ఉంటాయి. ఆ పేలు ఎక్కువైపోతే అవి నెత్తురు తాగుతాయి. ఒకటి. రెండు, తలలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఆ పేలు పోగొట్టుకోవడం కోసం వ్యక్తి ప్రయత్నం చేసి ఆ పేలని పోగొట్టుకుంటారు. అంటే ఆ పేలని చంపినందుకు ఆయనకి దోషం వస్తుందా? అట్లాగే బట్టలని ఆశ్రయించి ఒక రకమైనటువంటి చిన్ని చిన్ని కీటకాలు ఉంటాయి. అవి బట్టల్ని పాడు చేసేస్తుంటాయి. కాబట్టి బట్టల్ని కాపాడుకోవడం కోసమని ఆ బట్టల్ని దులపడమో లేకపోతే అందులో ఏదైనా బాగా సుగంధభరితంగా ఉండేటటువంటి వస్తువులను ఉంచడం ద్వారా ఆ బట్టలకి పట్టేటటువంటి పేలు మరణించేటట్టుగా చూస్తారు. అది హింస కిందకు వస్తుందా అంటే శంకరుడు జవాబు చెప్తూ, అవి హింస కిందకి రావు. ఎందుకని అంటే వాటిని చంపాలి అన్న ఉద్దేశ్యంతో ఏ ప్రయత్నమూ జరగలేదు. వ్యక్తి తన ప్రయత్నంలో తాను, తన కార్యక్రమంలో తాను చేయవలసిన పనులలో తాను నిమగ్నమై ఉన్నాడు. ఉండగా ఆయన ప్రయత్నం లేకుండా, ఆయన సంకల్పం లేకుండా, ఆయన చంపాలన్న ఇచ్ఛ ఆయనకి లేకపోయినా అనుకోకుండా జరిగినటువంటి హింస ఏది ఉందో అది హింస కిందకి రాదు. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, చీపురు పెట్టి ఇల్లు తుడుచుకుంటారు. తుడిచినప్పుడు కొన్ని జీవులు మరణిస్తాయి, దానివల్ల దోషం రాదు. చాట పెట్టి చెరుగుతారు, అప్పుడు కొన్ని జీవులు మరణిస్తాయి, దానివలన దోషమేం రాదు. వంట చేసుకుంటారు, చేసుకున్నప్పుడు అగ్నియందు పదార్థము తప్తమవుతుంటే కొన్ని జీవులు మరణిస్తాయి, దానివల్ల దోషం రాదు. ఎందుకని అంటే వ్యక్తి యొక్క ప్రయత్నం, అంటే వ్యక్తి ప్రత్యేకంగా దేనినో చంపాలి అన్న ఉద్దేశ్యంతో ఆయన ప్రవర్తించలేదు.
ఆయన తన వంట తాను చేసుకుంటున్నాడు, తాను నడుస్తున్నాడు, తాను తిరుగుతున్నాడు. అవి అనుకోకుండా, ఆయన ప్రయత్నం లేకుండా అవి ఆయన వలన మరణించాయి. అందుకని అది హింస కిందకి రాదు. ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా అన్వయం చేయవలసి ఉంటుంది సుమా అని చెప్తూ, దైవాధీనంగా చనిపోతున్నటువంటి ప్రాణులు ఏవి ఉన్నాయో అందులో అహంకారరహితుడై తన ప్రయత్నం అందులో ఏమీ లేకపోతే పురుషుడికి అంటే వ్యక్తికి ఏ విధమైనటువంటి పాపము అంటదు అని చెప్తూ శంకరుడు కొన్ని గంభీరమైనటువంటి విషయాలు అహింస గురించి ప్రస్తావన చేశాడు. దివియలోబడు పురువు దివియ ఎత్తిన వారిన్ పాపంబు వందునే ఓపి దున్న నాగేటి మొన చచ్చు నానావిధ ప్రాణులు అన్నరు పొందునే అఘము వారు తమ పనులు సేయ విధాతృవశమున ఆయువు తెగినట్టి జంతువులు సచ్చు నేను సంపితిమని ఇంచుకేనియు అహంకారంబు వారికి కలుగదు అట్లుగాన చూవి వారి కల్మషమొందదు పుణ్యపాపములకు బుద్ధి మూలమని శివుండు మరియునను హింసబోలెనై అధిక ధర్మమైన విధము వినుము. పార్వతీదేవితో మాట్లాడుతూ చీకటి పడిపోయిన తరువాత గృహస్థు ఇంట్లో దీపాలు వెలిగించుకుంటాడు. దీపాలు వెలిగిస్తే ఆ దీపం ఏదో తినే పదార్థం అనుకుని ఈ రెక్కల పురుగులు వచ్చి ఆ దీపం మీద పడతాయి. పడినప్పుడు ఎన్నో దీపపు పురుగులు మరణిస్తూ ఉంటాయి. దీపపు పురుగుల్ని చంపుదామని దీపం పెట్టాడా, చీకటి పడిపోయింది కాబట్టి ఇంట్లో వెలుగు ఉండాలని దీపం పెట్టుకున్నాడా? ఇంట్లో వెలుగు కోసం దీపం పెట్టుకున్నాడు తప్ప దీపపు పురుగుల్ని చంపడం వ్యక్తి ఉద్దేశ్యం కాదు. అందుకని ఆ దీపము మీద పడి అన్ని పురుగులు మరణించిన దాని వలన దోషం ఆ దీపం పెట్టిన వారికి రాలేదు. అట్లాగే రైతు భూమి దున్ని పంట వేసి ఎందరికో అన్నాన్ని అందించడం కోసమని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ నాగలి పట్టుకుని భూమిని దున్నుతున్నప్పుడు ఆ నాగేటి చాలు భూమి లోపలికి చొచ్చుకుపోయి ముందుకి కదిలినటువంటి కారణం చేత ఎన్నో ప్రాణులు మరణిస్తూ ఉంటాయి. అక్కడ వానపావులు ఉంటాయి, ఏవో కీటకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా నాగేటి చాలు తగిలి మరణిస్తూ ఉంటాయి ఆ ఒరిపిడికి. అంత మాత్రం చేత అదంతా జీవహింసా దోషం కింద రైతుకు పడుతుందా? ఆయన వాటిని చంపడం కోసం పొలం దున్నలేదు, పంట పండించుకోవడం కోసం పొలం దున్నాడు. ఆయన ప్రయత్నంలో ఆయన ఉండగా ఆయనకి చంపాలన్న బుద్ధి లేకపోయినా వాటి ఆయుర్దాయం అయిపోయి అవి మరణించడానికి అది కారణమైంది. అందులో వ్యక్తి ప్రమేయం లేదు. కాబట్టి వ్యక్తి హింస చేసినట్టు శాస్త్రమునందు స్వీకరించరు పార్వతి. వేరొక విషయం ప్రధానమైనది గుర్తుపెట్టుకోవలసినది ఏది అంటే పుణ్యపాపములకు బుద్ధి మూలమని శివుండు. ఎప్పుడైనా సరే ఒక ప్రాణి మరణించింది అంటే అట్లా చంపాలన్న బుద్ధి ఈయనకి ఏమైనా ఉందా అన్నది చూస్తారు తప్ప ఆయన ఏం చంపాలనుకోలేదు. ఆయన భూమి దున్నుతుంటే చనిపోతే, దీపం పెడితే చనిపోతే, ఇల్లు తుడుచుకుంటే చనిపోతే, వంట చేసుకుంటూ ఉంటే చనిపోతే ఆయన ఏం చేస్తాడు? అది విధివశం చేత వాటికి ఆయువు తీరిపోయిన కారణం చేత మరణించాయి అని భావన చేస్తారు తప్ప దాని వలన హింసాదోషము వ్యక్తికి అంటదు అని చెప్తూ, దానికోసమని చెప్పి మనిషి నేను హింస చేశాను అని చెప్పి బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం ఉండదు సుమా పార్వతి అని శంకరుడు పార్వతీదేవికి చెప్పాడు. తర్వాత పార్వతీదేవి వేరొక గంభీరమైన ప్రశ్న వేసింది. ఇవన్నీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ తల్లి తెలియక అడుగుతున్నవి కావు. ఆవిడ సర్వజ్ఞ. మనకి చెప్పించడం కోసం, మనకి ప్రామాణికంగా విషయం మీద పరిజ్ఞానాన్ని కల్పించడం కోసం ఆ తల్లి శంకరుణ్ణి పరిప్రశ్న చేసి శంకరుడి జవాబులు లోకమునకు అందేటట్టు చేస్తోంది. కొంతమంది భూమి మీద శివ సిరి సంపదలతో తొలతూగుతుంటారు, గొప్ప ఐశ్వర్యం ఉంటుంది, ఎంతో సంతోషంగా ఉంటారు. మరికొందరు కష్టాలతోటి ధనం లేక బాధపడుతూ ఉంటారు. ఇట్లా ఎందుకు జరుగుతుంది? ఈశ్వరుడికి తనంత తానుగా పక్షపాతం ఉండదు, ఎవరిని బాధ పెట్టాలనేటటువంటి కోరిక ఉండదు, ప్రత్యేకంగా కొంతమందిని ఎవరినో సుఖపెట్టాలనేటటువంటి ఇచ్ఛ ఉండదు. అటువంటప్పుడు వృషద్విచిత్ర తల్పయోర్ భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో
సమప్రవర్తయన్ మనః కదా సదాశివం భజే అంటారు. అన్నిటి యందు సమబుద్ధి కలిగినటువంటి పరమేశ్వరుడికి ఈ తారతమ్యములను సృష్టించడంలో కర్తృత్వం లేనప్పుడు మరి దేని చేత కొంతమంది ఐశ్వర్యవంతులవుతున్నారు, కొంతమంది ఏ కారణం చేత ధనము లేక బాధపడుతున్నారు, నాకు తెలియచేయవలసింది అని అడిగితే పరమేశ్వరుడు జవాబు చెప్తూ, అనుటయు శంభుడిట్లను దయన్ బలి భిక్షము పెట్టలేమి కుందిన చెలి చుట్టమున్ పిలిచి దీనత వాపి అపాపవృత్తి చెల్గిన తొలుపాము కల్గునరు లెస్సగమంచు విధాత నిష్కృపాత్ముని అతిలోభ దూషితుని దుర్గతి దుఃఖితి చేయు పార్వతీ. ఒక్కొక్క వ్యక్తికి కొంతమంది బంధువులు ఉంటారు, కొంతమంది స్నేహితులు ఉంటారు. తన బంధువులలో ఎవరైనా లేదా తనకున్నటువంటి స్నేహితులలో ఎవరైనా భిక్ష ఇవ్వడానికి కూడా అవకాశం లేని స్థితిలో ఉండి, లేదా అతిథుల్ని కూడా పోషించలేనటువంటి స్థితిలో ఉండి, వచ్చినటువంటి యాచకులకు ఏమీ ఇవ్వలేనటువంటి స్థితిలో ఉంటే అటువంటి వారిని సమాదరించి తన దగ్గరకు తీసుకువచ్చి తనకున్నటువంటి ఐశ్వర్యంతో వారికి కావలసినటువంటి కుదురు అంటే వాళ్ళకి సమర్థత కలిగేటట్టుగా ప్రయత్నం చేసిన వాడు ఎవరుంటాడో వాడు అటువంటి ప్రయత్నం చేసి ఉన్నవాడు కాబట్టి తరువాతి జన్మలో గొప్ప ఐశ్వర్యాన్ని పొందుతాడు. ఎందుకని అంటే ఆయన స్వచ్ఛందంగా, అయ్యో పాపం వాళ్ళు కష్టంలో ఉన్నారే, తినడానికి లేదే, ఒకళ్ళకి పెట్టలేకపోతున్నారే, బాధపడుతున్నారే అని చేరదీసి మన స్నేహితుడు కదా, మన బంధువు కదా అని ఎవరు పోషించారో, ఎవరు ఊరట కల్పించారో, ఎవరు అటువంటి వారికి చేయూతనిచ్చారో అటువంటి వారు తరువాతి జన్మల యందు గొప్ప ఐశ్వర్యవంతులవుతారు. వారి దగ్గర ఉన్నది కానీ దయలేనటువంటి వారై పరమలుబ్ధులై ఎవరికీ ఏమీ పెట్టకుండా ఇదంతా మన వెంట వచ్చేస్తుంది అనుకున్నట్లుగా అంతా తనకే దక్కాలనేటటువంటి భావన చేత దాచుకుని ఎదుటివాడు కష్టపడుతున్నా కూడా ఆదుకోవడానికి సిద్ధపడనటువంటి వాడు ఎవరుంటాడో వాడు ఉత్తర జన్మల యందు దరిద్రుడవుతాడు, కష్టపడతాడు. కాబట్టి ఈ తారతమ్యం ఎందువల్ల వచ్చింది అంటే చేసిన కర్మ వలన వచ్చింది తప్ప ఈశ్వరుడి యొక్క పక్షపాతము వలన రాలేదు. కాబట్టి విను, అలుకయు కూర్మియు లేవనవద్య యజ్జనములందును విధికిన్ మును చేసిన కర్మము ఫలమనుభవ గోచరము చేయు అంతియు తరితో. పరమేశ్వరుడికి ప్రత్యేకంగా ప్రేమ లేదు, పరమేశ్వరుడికి ప్రత్యేకంగా ఎవరి యందు కోపము లేదు. కానీ తారతమ్యములు ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే చేసినటువంటి కర్మ వలన ఏర్పడుతున్నాయి. అందుకే కష్టంలో ఉన్న ఉత్తమ కర్మలు చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళు, తాము చెయ్యగలిగినటువంటి పుణ్యం చెయ్యగలిగినటువంటి వాళ్ళు ఉత్తరోత్తర జన్మల యందు తప్పకుండా ఐశ్వర్యవంతులు అవుతారు, ఈశ్వర అనుగ్రహమునకు పాత్రులవుతారు. ఒక్కొక్కసారి పరమేశ్వరుడు అనుగ్రహించిన నాడు వారి ఆ దారిద్ర్యము అక్కడితో పరిసమాప్తమైపోయి వారు ఇప్పుడే ఇక్కడే ఈ జన్మలోని ఐశ్వర్యవంతులు కావచ్చు. కాబట్టి శంకరుడు పార్వతీదేవితో మాట్లాడుతూ, ఆయాసపడకుండనర్ధంబు చేరుడు వారు పాత్రజనంబు దార పిలిచి తొలుమేను వెట్టిన ఎలగు దయాఢ్యులు ధనసిద్ధి బహుళ ప్రయత్నమున కలుగు మనుజులు పూర్వజన్మమున అర్ధులు తమ్ము నడుగా దాపక ఇచ్చినట్టి వారలు ఆయాసమునను విత్తాగమం బెడలెడు జనులు ముందరి పుట్టువన కృపా విహీనులై యాచకుల నలయించి పిదప నిడని లోభులు ముదిసి ధనేశుడగు నరుండు ప్రాయంబున కీడ గంటడగి తొంటి భవమున ఈగికి తొడగినతడు. పరమేశ్వరుడు అనేకమైనటువంటి తారతమ్యములను చూపిస్తున్నాడు. కొంతమంది కొన్ని రకాలుగా విభవాన్ని పొందుతూ ఉంటారు. ఇలా ఎందుకు వస్తూ ఉంటుంది ఈ భేదం అన్నదానికి ఆయన కారణం చెప్పాడు. చెప్పి 4గా విభాగం చేసి మాట్లాడుతున్నాడు. అందులో కొంతమంది ఎక్కువ శ్రమ పడవలసినటువంటి అవసరం లేకుండా వాళ్ళు ఏ కార్యక్రమాన్ని ప్రారంభం చేసినా దాని వలన విశేషమైనటువంటి లబ్ధి పొంది గొప్ప ఐశ్వర్యాన్ని పొందుతూ ఉంటారు.
అట్లా వాళ్ళు ఎక్కువ కష్టపడవలసిన అవసరం లేకుండా కించిత్ ప్రయత్నంతో ఎక్కువ ఐశ్వర్యాన్ని పొందగలగడానికి వాళ్ళకి బాగా కలిసి వచ్చిందండి అంటారు. అట్లా కలిసి రావడానికి కారణం ఏమిటి అంటే వారు గత జన్మలో తమంత తాముగాని లేని వారిని ఆదరించి దగ్గరికి తీసి వారికి పోషణ కల్పించినటువంటి వారు. కాబట్టి వాళ్ళకి ఈ జన్మలో భగవంతుడు కించిత్ ప్రయత్నంతో కలిసి వచ్చేటట్టుగా చేస్తాడు. ఇక రెండవ వారు ఉంటారు, వాళ్ళు కొంచెం కష్టపడి ధనాన్ని సంపాదిస్తారు, కష్టపడతారు, ధనాన్ని కూడా అట్లాగే పొందుతారు. అట్లా పొందడానికి కారణం ఏమిటి అంటే గత జన్మలలో తమ దగ్గరకు వచ్చి ఈ సహాయం చేసి పెట్టండి అని యాచించినటువంటి వారిని రేపు చేస్తాను, ఏదో ఓ వారం పోయాక కనపడండి, నెల పోయాక కనపడండి అని తిప్పకుండా తమకు తోచినంత సహాయాన్ని ఆ వచ్చినటువంటి వారికి చేసిన వారెవరు అంటే వారంతట వారుగా పిలిచి చేసిన వారు కాదు, కానీ వచ్చిన వారికి మాత్రం లేదనకుండా సహాయం చేసినవారు. అటువంటి వారెవరుంటారో వారికి చేసిన ప్రయత్నములు సిద్ధిస్తాయి. కొద్దిగా కష్టపడవలసి ఉంటుంది, కానీ కష్టము ఫలితాన్ని ఇస్తుంది. వాళ్ళు నష్టపోవడం, బాధపడిపోవడం, ఉన్నది పోవడం ఇట్లాంటి బాధలు వారికి ఉండకుండా వాళ్ళు సంతోషంగా ఉంటారు. మరికొంతమంది ఎంత శ్రమపడినా పాపం ఉన్నది జారిపోతుంటుంది తప్ప వారికి కొత్తగా వచ్చి చేకూరదు. అది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎంత కష్టపడినా ఎంత శ్రమపడినా ఎప్పుడూ కష్టమే, ఎప్పుడూ దరిద్రమే తప్ప ఎప్పుడూ గుండెల మీద చెయ్యేసుకొని సంతోషంగా మనకేమిటి అని ఉండగలిగినటువంటి స్థితిని కొంతమంది పొందలేకపోతున్నారు. పార్వతి దానికి పరమేశ్వరుడి ప్రమేయం లేదు. దానికి కారణం ఏమిటో తెలుసా? ఎవరైనా గత జన్మలలో వారిని ఆశ్రయించినప్పుడు సహకారము చేయగలిగిన శక్తి ఉండి కూడా ఏవేవో మాటలు చెప్పి ఇప్పుడు చేస్తాను అప్పుడు చేస్తాను అని ఆశ పెట్టి తిప్పి వారికి ఏ ఉపకారం చెయ్యకుండా రిక్తహస్తాలతో పంపించేసిన వారు ఉంటారే, అటువంటి వారికి ఏ ప్రయత్నం చేసినా ధనము సమకూడదు. ఎందుకంటే గత జన్మలలో చేసినటువంటి కర్మలు. అట్లాగే కొంతమందిలో ఎట్లా ఉంటుంది అంటే వారు పడుచుదనంలో ఉన్నప్పుడు అంటే మంచి ఓపిక ఉన్నప్పుడు ఎవ్వరికీ ఏమీ చేయరు. అమ్మో దాచుకోవాలి వార్ధక్యం వస్తుంది అని దాచుకుని వార్ధక్యం వచ్చేసిన తర్వాత వచ్చే జన్మ వస్తుంది కదా, అయిపోతుంది కదా ఆయుర్దాయం అన్న భయంతోటో భక్తితోటో అప్పుడు తెలియడం వల్ల వినడం వల్ల చదవడం వల్ల మార్పు వచ్చో వృద్ధాప్యంలో ఇతరులకు సహకారం చేస్తారు. అటువంటి వారు ఆ తరువాతి జన్మలో వృద్ధాప్యంలో బాగా కలిసి వచ్చే ఐశ్వర్యవంతులు అవుతారు. వాళ్ళకి ఒంట్లో ఓపిక ఉండగా మాత్రం వారికి అంతా కలిసి రాదు. కాబట్టి పార్వతి జనులు 4 రకాలుగా ఐశ్వర్య విషయంలో భేదాన్ని పొందుతున్నారు. అంతేకాదు ఏ విషయంలో ఎవరు ఎటువంటి కర్మ చేశారో వారు ఉత్తర జన్మలో దాని విషయంలో తగిన ఫలితాన్నే పొందుతూ ఉంటారు. అంటే మనిషి పొందేటటువంటి ప్రయోజనమునకు కర్మ ప్రధానమైనదై ఉంటుంది. ఆ పైన భక్తి, ఆ పైన ఈశ్వరానుగ్రహము ఎప్పుడూ కాపాడుతుంటాయి. విను సౌభాగ్య సమేతుడు మును నిజ దారైక పరుడు ముందటి జన్మంబున భార్యకు ప్రీతి ఒనర్పని మనుజుడు శుభగతా విరహితత పొందున్. పరమేశ్వరుడు గృహస్థాశ్రమం గురించి మాట్లాడుతున్నాడు. ఎంత కష్టాల్లో ఉండనివ్వండి, భార్యాభర్తల మధ్య ఆనుకూల్యత ఉంటే, ఇద్దరి మధ్య మంచి దాంపత్యం ఉంటే అన్ని కష్టాల్ని అధిగమిస్తారు. ఒకరికి ఒకరు ఓదార్పై శాంతి స్థానములై నిలబడతారు. అందుకే విను సౌభాగ్య సమేతుడు మును నిజదారైక పరుడు. క్రిందటి జన్మలో ఎవరు ఏకపత్నీ వ్రతుడై ఉంటాడో, తన భార్య యందు మాత్రమే తన కామమును ఉంచుకుంటాడో అటువంటి వ్యక్తి ఆ పైన వచ్చేటటువంటి జన్మలో అనుకూలవతి అయినటువంటి భార్యని, అందగత్తెని భార్యగా పొందుతాడు. ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. అందగత్తెని భార్యగా పొందడము అనేటటువంటి మాట ఊళ్ళో అందరికీ అందంగా కనపడాలి అని కాదు సిద్ధాంతం. ఏ భర్తకి ఆయన భార్య అందగత్తెగా కనపడితే చాలు.
అంతేకాని ఊళ్ళో వాళ్ళందరికీ అందగత్తిగా కనపడడం ఎందుకు, కనపడకపోవడం ఎందుకు? అది కాదు అనుకూల దాంపత్యం అంటే. అనుకూల దాంపత్యం అంటే వ్యక్తికి తన భార్య యందు ప్రేమ, ఆయనకి తన భార్య అందంగా కనపడితే చాలు, అట్లా అర్థం చేసుకోవాలి తప్ప దానికి విపరీతార్థాలు తీసి ఆలోచన చేయకూడదు. కాబట్టి ముందటి జన్మంబున భార్యకు ప్రీతి ఒనర్పని మనుజుడు శుభగతా విరహతత పొందున్. ఎవరైతే గత జన్మలలో భార్య యందు ఆనుకూల్యత లేకుండా, ఏకపత్నీవ్రతుడు కాకుండా ఆమె మనస్సు ఖేదమును పొందేటట్టుగా ప్రవర్తిస్తాడో వాడు ఉత్తర జన్మల యందు సౌభాగ్యమును పొందలేడు. కాబట్టి ఏదైనా చేసిన కర్మమే ప్రధానమై ఉంటుంది. అయితే ఇక్కడ సర్వసాధారణంగా ఒక ప్రశ్న వస్తుంది, అప్పుడు కర్మయే గొప్పది కదా, ఇక పరమేశ్వరుడికి స్థానం ఎక్కడుంది? ఈ భక్తి ఎందుకు? ఈ పూజలు ఎందుకు? అసలు భగవంతుడిని ప్రార్థన చేయడం ఎందుకు? శరణాగతి చేయడం ఎందుకు? మనం గత జన్మలలో ఏం చేశామో ఆ కర్మలే ఫలితాన్ని ఇస్తున్నాయి, ఇక పరమేశ్వరుడి జోక్యం ఏముంది అని మనకు ఒక అనుమానం వస్తుంది. కానీ ఒక విషయాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. గత జన్మలలో పాపకర్మలు చేసిన వాడైనా, దుఃఖమును అనుభవించవలసిన వాడైనా, ఈ జన్మలో పెద్దల వలన జాగ్రత్తగా శాస్త్రాన్ని తెలుసుకొని భగవంతుని యందు నిరతిశయ ప్రీతి ఎవరు పొందుతాడో వాడి విషయంలో భగవంతుడు కర్మ ఫలితాన్ని ఇచ్చేటప్పుడు రద్దయినా చేయగలడు, బాగా తగ్గించేయగలడు. లేకపోతే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం అన్న శ్లోకం ఎందుకు వస్తుంది? ఆపదలను తీసేసి దాని స్థానంలో సంపదలు ఇస్తాడు. నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం, అశుభములను తీసేసి శుభములను ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అంటే ఈ జన్మలో గొప్ప భక్తి ఏర్పడింది అనుకోండి, వాడు ఇప్పుడు అంత మారి ఉన్నాడు, అప్పుడు చేశాడు నిజమే, ఇప్పుడు వాడికి కష్టం పెడితే వాడు నన్నే అడుగుతూ ఏడుస్తాడు, శివ ఈ కష్టం తట్టుకోలేకపోతున్నానంటాడు, అప్పుడు నేనే జోక్యం చేసుకోవాలి. అంత భక్తి ఏర్పడితే భగవంతుడు జోక్యం చేసుకొని ఆ కర్మ ఫలితాన్ని తగ్గిస్తాడు. పాము కరవవలసిన వాడిని చీమ కరిచి విడిచిపెడుతుంది, లేదు అసలు చీమ కూడా కరవవలసిన అవసరం లేదు అని కర్మ ఫలితాన్ని ఈశ్వరుడు రద్దు చేయగలడు. లేకపోతే అసలు ఈశ్వరారాధన, భక్తి, పూజ, ధర్మానుష్ఠానము, ఈశ్వరుని యందు ప్రీతి, శ్రద్ధ ఈ మాటలు ఫలితము లేనివైపోతాయి. కేవలం ఉత్తర జన్మల యందు మాత్రమే తప్ప ఇప్పుడు అవి నిన్ను రక్షించలేవు అన్న మాట అది ఊరట కల్పించేది కాదు. అట్లా అయితే భక్తుల చరిత్రలో భగవంతుడు జోక్యం చేసుకోవడం అన్న విషయానికి తావు ఉండదు. అందుకని కర్మ కన్నా భగవంతుని యొక్క స్థానము గొప్పది అని మాత్రం మనసులో నిలబెట్టుకుని ఉండాలి. అయితే శంకరుడు చెప్తున్నది సర్వసాధారణ సిద్ధాంతంగా ఉత్తమ కర్మలు ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. అది తెలుసుకున్నప్పుడు కురు పుణ్య మహోరాత్రం. నువ్వు సుఖంగా ఉండాలి అనుకుంటే మంచి కర్మలు చేయి, మంచి పనులు చేసుకుంటూ వెడితే అవి ఉత్తర జన్మల్లో మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ జన్మలో ఎలా సంతోషంగా ఉండాలనుకుంటున్నావో వచ్చే జన్మలో కూడా అలాగే అనుకుంటావు. ఈ జన్మతో మోక్షం వచ్చేస్తుందని విశ్వాసం ఏం లేదుగా. వచ్చే జన్మ ఉంటే అప్పుడు ఓ శరీరం ఉంటుంది, దానికి భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళని పోషించాలి, సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. ఏం అడ్డు పెట్టి ఇస్తానంటున్నాడు ఈశ్వరుడు? చేసిన పుణ్యం ఉంటే రక్షిస్తానంటున్నాడు, సుఖాన్ని ఇస్తానంటున్నాడు. అయినప్పుడు చెయ్యి, నువ్వు చెయ్యగలిగిన మంచి పనులు చేసుకుంటూ వెళ్ళు. భగవంతుడు నోరు ఇచ్చాడు, భగవంతుని యొక్క నామం చెప్పు, మంచి మాటలు మాట్లాడు, చెయ్యగలిగిన మంచి పనులు చెయ్యి. అంతకన్నా ఏమిటి? దానివలన ఈశ్వరుడు నిన్ను ఎప్పుడూ సుఖంగా ఉండేటటువంటి ఫలితాలనే కల్పిస్తూ ఉంటాడు. కాబట్టి సనాతన ధర్మమునందు ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతము ఈ కర్మ సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతము. చేసినటువంటి కర్మల యొక్క ఫలితమును అనుభవించడం కొరకే జీవుడు శరీరాన్ని తీసుకుంటూ ఉంటాడు. ఆ శరీరంలో మళ్ళీ జీవుడు చేసిన కర్మల యొక్క ఫలితాన్ని అనుభవిస్తాడు. ఇది సనాతన ధర్మమునకు ప్రాణనాడి. దాని మీద ఆధారపడే మిగిలిన విషయాలన్నీ కూడా నడుస్తుంటాయి. ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక తప్పదన్న అన్నప్పుడు ఎవరికి వాడు తన నడవడిని నియంత్రించుకుంటాడు తప్ప నువ్వు ఏం చేసినా పర్వాలేదు అంటే మీరు సమాజంలో ఎలా శాంతిని స్థాపిస్తారు? అసలు అది ఎలా పసగుతుంది? కాబట్టి కర్మ సిద్ధాంతము అంత ప్రాణప్రదమైనది. నిజానికి లోకశాంతి అందరూ కూడా భయభక్తులతో ప్రవర్తించడం అనేటటువంటిది పునర్జన్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి
తమంత తాముగా కొంతమంది స్వచ్ఛందంగా క్రమశిక్షణతో మంచిగా ప్రవర్తించవచ్చు, అది కూడా మంచి విషయమే. నేను దాని గురించి కాదు, ఏది ప్రతిపాదింపబడిందో భారతంలో దాని గురించి ప్రస్తావన చేస్తున్నాను. కాబట్టి శంకరుడు పార్వతీదేవితో మాట్లాడుతూ జీవితంలో అనేక కోణాలలో వచ్చేటటువంటి కష్టసుఖాలు, ఏదో రోగాల పరంగా కానీ, లేదు బంధువులు, ఆత్మీయులు, కుటుంబము, సమాజము, వీటి పరంగా కానీ మనిషి పొందేటటువంటి అనేక రకములైనటువంటి సుఖములు, అనేక రకములైనటువంటి కష్టములకు కారణములుగా గత జన్మలలో చేసినటువంటి కర్మలు ఎటువంటివై ఉంటాయి అన్న విషయం గురించి విస్తారంగా పార్వతీదేవితో చెప్పడం జరిగింది. తర్వాత వీరొక అతి గంభీరమైన విషయాన్ని శంకరుడు ప్రస్తావన చేస్తున్నాడు. అతివా కామకృతములైన కర్మంబుల ఫలములనుభవింపవలయు వినుమ అకామకృతము చెడుట కలుగు ప్రాయశ్చిత్తమాచరింప సంశయంబు వలదు. ప్రయత్నపూర్వకంగా బుద్ధిపూర్వకంగా కోరి అది చెయ్యాలి అని తాను అనుకుని చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తము లేదు. మరి దేనికి ప్రాయశ్చిత్తం ఉన్నది? అకామకృతము చెడుట కలుగు ప్రాయశ్చిత్తం ఆచరింప. అది తనకి తెలియదు, చెయ్యకూడని పని అని తెలియక చేశాడు. లేదు, అది చెయ్యకూడని పని అని తెలిసినా పరాకుగా చేశాడు. పరాకుగా అంటే బుద్ధిపూర్వకంగా చేసింది కాదు, తన ప్రయత్నం లేకుండా జరిగింది. అంటే ఉదాహరణకు ఒక పరమ పవిత్రమైనటువంటి వస్తువు ఉంది, దానికి కాలు తగలకూడదని తెలుసు, కానీ పొరపాటున ఆయన ఏదో ఆదుర్దాలో ఏ పిల్లో ఓ పిల్లవాడో పసివాడు తెలియక ఎక్కడి నుంచో జారి పడిపోతాడేమో అని ఆదుర్దాలో పరిగెత్తికెళ్ళి వాడిని పట్టుకోవడంలో కాలు పరమ పవిత్రమైన దానికి తగిలింది. అయ్యో నా పాదం తగిలిందే అనుకున్నప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. ఏదో చిన్న చిన్న ప్రాయశ్చిత్త కర్మలు ఉంటాయి, అవి చేసుకోవచ్చు. ఎందుకనంటే ఆయనకి అందులో ఏమీ బుద్ధిపూర్వకంగా చేసింది లేదు, పరాకు వల్ల జరిగింది. అటువంటి వాటికి ప్రాయశ్చిత్తం చేత ఆ పాపమును తొలగించుకోవచ్చు. పుణ్యం పోదు, కానీ పాపాన్ని పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది. ఎప్పుడు? బుద్ధిపూర్వకంగా చేసినది కాకపోతే. ప్రాయశ్చిత్త కర్మ చేత పార్వతి మనిషి ఆ కర్మను తొలగించుకోవచ్చు, ఆ ఫలితాన్ని పోగొట్టుకోవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే, దేవతలు కానీ రాక్షసులు కానీ మునులు కానీ ఎవరైనా కానీ ఎవరు చేసిన కర్మకి ఫలితాన్ని వారు అనుభవించవలసిందే. ఇక అందులో మాత్రం ఏ విధమైన అనుమానం ఉండదు అన్న విషయం చాలా జాగ్రత్తగా బుద్ధిలో దృఢంగా పదిలపరుచుకోవలసి ఉంటుంది అని పార్వతీదేవికి శంకరుడు చెప్పాడు. అంటే కర్మ సిద్ధాంతం గురించి ఇంకా ఇంతకన్నా తేలిగ్గా సంగ్రహంగా చెప్పడం బహుశా ఎవరికీ సాధ్యం కాదేమో, అంత అందంగా వర్ణించాడు శంకరుడు. తరువాత పార్వతీదేవి మరణము అంటుంటారు కదా, చనిపోయింది ఆ ప్రాణి అంటారు కదా, ఆ చనిపోవడము అన్న మాటకు అర్థం ఏమిటి అని అడిగింది. అడిగితే నిత్యుడాత్ముండు దేహమనిత్యము అతడు ముదిమి తెగులున వికృతమై అది వికలత పొందుటయు దాని తొరగి తా పోవునట్టి దశకు మరణమన్ వేరయ్యత్ తనులతాంగి. ఒక శరీరంతో జీవుడు ఈ లోకంలోకి వస్తాడు. కొంత కాలం అయిపోయిన తర్వాత అది వృద్ధాప్యాన్ని పొందుతుంది, వికారములు పొందేస్తుంది, శరీరం అంతా ముడతలు పడిపోతుంది, సంధిబంధములన్నీ సడలిపోతాయి, అనేకమైనటువంటి రోగములు ఆ శరీరములోకి ప్రవేశిస్తాయి. అది ఇక జీవుడికి ఉత్తమ కర్మలు చేసుకోవడానికి ఏ విధంగానూ ఉపకరణముగా పనికిరాదు. అటువంటప్పుడు శాశ్వతమైనటువంటి ఆత్మ ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి వేరొక శరీరంలోకి వెళ్ళిపోతుంది. అలా ఒక శరీరాన్ని ఆత్మ వదిలిపెట్టేస్తే, ఆ వదిలిపెట్టినప్పుడు పడిపోయిన శరీరం ఏదుందో అది మృత్యువు చేత గ్రసింపబడింది అంటారు పార్వతి. అంతే చావంటే అని శంకరుడు పార్వతీదేవికి చెప్పాడు. తర్వాత పార్వతీదేవి అడిగింది, వ్యక్తి యొక్క ఆయుర్దాయం రక్షింపబడాలి అంటే, ఆయుర్దాయం పెరగాలి అంటే ఎటువంటి కర్మలు చేయవలసి ఉంటుంది? క్షమయు, సత్యంబు,
కృపయు శౌచమును గురుల వలని భక్తియు ఆయువు పొలుపునిచ్చు అలుక బొంకు క్రూరత శుచితాపగమము గురు విరోధమాయువు కడు కుందచేయు. నిజంగా చెప్పాలి అంటే ప్రథమో దైవ్యోభిషకు అంటుంది కదా రుద్రాధ్యాయం. మీరు కొంచెం ఇటువంటివి తగ్గించుకోకపోతే మీరు ఆరోగ్యం పాడు చేసుకుంటారు సుమా అంటుంటారు వైద్యులు. సర్వసాధారణంగా ఆయువు వృద్ధి పొందడానికి వైద్యుల నోటి వెంట ఏ మాటలు వస్తాయో అవి ముందు శంకరుడు నోటి వెంట వచ్చినవి. ఆయువు పెరగడానికి క్షమ, ఓర్పు కావాలి. ఓర్పు ఉన్నవాడు ఉద్వేగపడడు కాబట్టి ఆయనకి అనారోగ్యాలు సంప్రాప్తించి రోగాలు వచ్చి తొందరగా మరణించడం అన్నది ఉండకపోవచ్చు. వేరు కారణాలకి వెళ్ళిపోతే మనం చెప్పలేము. కానీ క్షమయు సత్యంబు. అబద్ధాలాడేవాడికి భయం, ఎవరికి ఏం తెలిసిపోతుందో, మనం అబద్ధం ఆడాం కదా, అది తెలిసిపోయిన తర్వాత ఏ ఇబ్బందులు వస్తాయో అని. సత్యం పలికేసినటువంటి వాడికి అక్కడతో ఆ గొడవ వదిలిపోయింది. కాబట్టి సత్యము కృపయు సకల ప్రాణుల పట్ల దయ కలిగినటువంటి వాడు ప్రేమతో ఆలోచిస్తాడు. ఎవరిని బాధ పెట్టాలి అన్న ఆలోచన ఆయనకు ఉండదు. అటువంటి ఆలోచన లేనప్పుడు పరమ ప్రశాంతంగా ఉంటాడు. కాబట్టి దయయు ఆ కృపయు శౌచమును, బాహ్యంలోనూ శౌచంతో ఉండడం, శుచిత్వంతో ఉండడం, లోపల మంచి భావాలతో ఉండడం. ఇప్పుడు అందరు చెప్పేది అదే కదా, భోజనం చేసే ముందు శుభ్రంగా చేతులు కడుక్కోండి, 1కి 10 మాటలు చేతులన్నీ సబ్బుతో కడుక్కుంటూ ఉండండి. ఇవన్నీ ఎప్పుడో శంకరుడు చెప్పినవే. ఆరోగ్యంగా ఉండడమే ఆయుర్దాయం ఉంచుకోవడం. అయినప్పుడు ఆయువు ఆరోగ్యం లేని ఆయువు అని కాదు కదా అన్వయం. ఆయుర్దాయం అంటే ఆరోగ్యంతో కూడుకుని అనే అన్వయం చేయవలసి ఉంటుంది. అయినప్పుడు బాహ్య శౌచము ఆంతర శౌచము ఈ రెండూ నిలబెట్టుకోవడం. గురువుల మీద భక్తి. వాళ్ళు మన జీవితం ఉద్ధరింపబడడానికి, మంచి విషయాలు తెలియడానికి, మన జీవితం ఒబ్బిడి కావడానికి, ఉత్తర జన్మల యందు కూడా మనకి పనికొచ్చేటటువంటి పుణ్యములు చేయించడానికి కావలసిన సారవంతమైన మాటలను అందించగలిగిన ప్రజ్ఞాధురీణులు అనేటటువంటి నిశ్చయాత్మకమైనటువంటి భావము మనసులో స్థిరమై నిలబడడం గురువుల యందు భక్తి. ఈ లక్షణములు ఎవరికి ఉంటాయో వాళ్ళకి ఆయుర్దాయము వృద్ధి పొందుతుంది. అలుక, కోపం, అయినదానికి కానిదానికి ప్రతిదానికి కోపం. ఆ కోపం చేత ఉద్వేగం. ఆ కోపం ఉన్నవాడు ఊగిపోతూ ఉంటాడు, నిద్రపోడు. ఏమవుతుంది? ఏ రక్తపోటో వస్తుంది, ఆయన ఆరోగ్యమే పాడవుతుంది, ఆయుర్దాయం చెడిపోతుంది. బొంకు, అబద్ధాలు ఆడిన వాడికి ఎప్పుడు భయమే. అబద్ధం ఆడి చేశాను, అది తెలిసిపోతే ఏమవుతుందో, నలుగురిలో ఏమడుగుతారో అని ఎప్పుడూ బెంగే. క్రూరత, మనసంతా క్రౌర్యంతో నిండిపోయి ఏ ప్రాణిని బాధ పెడదాము అన్న ఉద్దేశ్యంతో తిరుగుతున్నాడు అనుకోండి, ఎవరు ఆదరిస్తారు? ఎవరు అటువంటి వాడితో ప్రేమగా ఉంటారు? ఎవరు ఎందుకు దగ్గరికి తీస్తారు అటువంటి వాడిని? భావమునందు సాధుత్వము లేకపోతే. అట్లాగే శుచితాపగమము. శుచితాపగమము అంటే శౌచము లేకపోవడం. ఇందాక ఆయుర్దాయాన్ని పెంచితే శౌచం, అది లేకపోతే ఆయుర్దాయం పోతుంది. గురు విరోధము, గురువుగారితో విరోధం పెట్టుకోవడం. అసలు అంతకన్నా అర్థం లేని విషయం లోకంలో ఇంకోటి ఉండదేమో. ఇటు గురువుగారి మీద విరోధం పెట్టుకోవడం ఏమిటి? ఆయన్ని పాడు చేద్దామని ప్రయత్నం చేయడం ఏమిటి? ఆయనకు అపఖ్యాతి తేవడానికి ప్రయత్నించడం ఏమిటి? ఆయన గురించి అబద్ధాలు చెప్పడం ఏమిటి? ఎందుకు వచ్చింది ఇవన్నీ అంటే, ఇటువంటి పనులన్నీ దేనికి పనికొస్తాయి అంటే ఆయువు నశించిపోవడానికి కారణములు అవుతాయి. కాబట్టి పార్వతి, ఆయువు నిలబడడానికి కారణములవి, ఆయువు తరిగిపోవడానికి కారణములవి అని చెప్పి ఆయన తపస్సు చేసేటటువంటి వారు అంటే ఏకాగ్ర దృష్టి, అనేకమైనటువంటి తపస్సు యొక్క కోణములను పరమేశ్వరుడు చెప్పాడు. బ్రహ్మచర్యానుష్ఠానము చేతనం, ఆహారం తీసుకునేటప్పుడు ప్రియముగానూ ఉండాలి. ఆహారము కూడా ఒక భోగము, ఎందుకంటే అది తినడము చేత ఒక సుఖము ఒక సంతోషము కలుగుతాయి. కాబట్టి ప్రియమైనటువంటి ఆహారమే తినాలి, కానీ మితంగా తీసుకోవడం అలవాటు కావాలి. ప్రియమైన ఆహారం కదానని అపరిమితంగా తింటే అది వ్యాధికారకమవుతుంది. ప్రియమైనది, మితమైనది, దైవర్పితమైనది, సాత్వికమైనది, న్యాయార్జితమైనది ఆహారము ఆయువుని పెంచుతుంది. అలాగే
చాలా తొందరగా వృద్ధాప్యం వచ్చేసేటట్టుగా, అంటే శరీరం ఉడిలిపోయేటట్టుగా ఏ రోగములు చేస్తాయో అటువంటి వాటిని నివారించడానికి, ప్రాణములనే తీసేయగలిగినటువంటి రోగములను హరించడానికి వీలైనటువంటి ఔషధములను వైద్యుడు సాక్షాత్ పరమేశ్వరుడన్న నమ్మకంతో ఆయన చెప్పినవి తగిన మోతాదులో పుచ్చుకొని పథ్యం చేసిన వారికి ఆయువు నిలబడుతుంది. కాబట్టి ఇవి ఆయుర్దాయం పెరగడానికి కారణములు సుమా అని శంకరుడు పార్వతీదేవికి బోధ చేశాడు. తదనంతరమునందు పాపములు ఎన్ని రకాలుగా ఉంటాయి, అవి ఏవి నాకు తెలియచేయవలసింది అని పార్వతీదేవి అడిగింది. పాపము అన్న మాటకు ఒక్కటే అర్థం, ఈశ్వరుడు ఏది చెయ్యొద్దన్నాడో అదే పాపం. ప్రారంధం ఏమిటంటే చెయ్యండి అన్న పని ఏదో చేయమన్నారు కదా అని చేసేస్తారు. చెయ్యొద్దు అని ఏదంటారో అదే చెయ్యాలని ఉత్సాహంగా ఉంటుంది. కలియుగంలో ఆ ఉత్సాహం మరీ ఎక్కువగా ఉంటుంది. నేనంటున్నది కాదు, శాస్త్రములు చెప్పిన మాట. కాబట్టి శివుడు పార్వతీదేవితో పాపములు ఎన్ని రకాలుగా ఉంటాయో చెప్తున్నాడు. మానిని త్రివిధముల్ మానస వాచిక కాయికంబుల పాతకంబులు అందు పరధనాపేక్షణ పాపానుమోద ధర్మద్వేష ముఖములు మానసంబులు అనృత దారుణ భాషణాదులు వాచికములు వధంబును బంధమును అభక్ష భక్షణంబును అన్యభామారతము మద్యపానంబు మొదలైన పాపకృతులు కాయికంబులు విను అధికంబపేయపానమది దుష్కృతంబులలోన నెల్లన్ పానమున నిందతో వచ్చు ప్రాణ గొడ్డములును చేటులు నరకాబ్ధి మునుగుటలును. 3 రకములుగా పార్వతి పాపములుంటాయి. అందులో మొదటిది మనసుతో చేసేటటువంటి పాపం. ఆ మనసుతో చేయబడేటటువంటి పాపం ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడూ కూడా ఇతరుల దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యం, ఇతరుల దగ్గర ఉన్నటువంటి ధనాన్ని తాను ఎలా తీసేసుకోవచ్చు, ఎలా అపహరించవచ్చు అన్న దాని గురించి మనసులో ఆలోచిస్తూ ఉండడం. ఎవరైనా తప్పుడు పని చేస్తే ఆ తప్పుడు పనిని అంగీకరించడం, ఏం పర్వాలేదులేండి అంటూ ఉండడం, దుష్కృత్యాన్ని అంగీకరిస్తూ ఉండడం. అట్లాగే ధర్మద్వేషంతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు, అంటే కార్యక్రమం ఒకటి జరిగింది అంటే మన ఇష్టం వచ్చినట్టు చేయకూడదు, శాస్త్రమునకు కట్టుబడి జరగాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యం వ్యవస్థితౌ. అటువంటి ధర్మము చేత కట్టబడవలసినటువంటి కార్యక్రమాలు ఏముంటాయో వాటిని ద్వేషించడం. శాస్త్రం ఏమిటి, శౌచ్యం ఏమిటి, ఆచారం ఏమిటి, కర్మ ఏమిటి, ఇవన్నీ ఏమిటి అంటూ ఉండడం. కాబట్టి ధర్మద్వేషంతో ధార్మికమైనటువంటి కార్యక్రమములను నిరుత్సాహపరిచి మాట్లాడుతుండడం, ఇవన్నీ కూడా మనస్సంబంధమైనటువంటి పాపములే. అంటే వాటి పట్ల అటువంటి జుగుప్స మనసులో పెంచుకోవడం, వాటిని తృణీకరించడం మనసులో, అది మానసికమైన పాపము. అట్లాగే అబద్ధాలు చెప్తూ ఉండడం, అవతల వారి యొక్క మనసు బాధపడేటట్టుగా ఏది మాట్లాడినా కఠినంగా మాట్లాడుతూ ఉండడం, అవి వాక్ సంబంధమైనటువంటి పాపములు. ఇక మూడవది కాయిక పాపము, అంటే శరీరంతో చేసేటటువంటి పాపం. అది ప్రాణిని చంపడం, ప్రాణిని కట్టేయడం, బంధించడం, తినకూడనివన్నీ తింటూ ఉండడం, అంటే శరీరంలోకి పంపిస్తూ ఉండడం, వేరొకరి భార్యని తన భార్యగా పొందాలి అనేటటువంటి ప్రయత్నం చేసి సఫలీకృతుడు కావడం, కళ్ళు త్రాగడం, ఇవి శరీర సంబంధమైనటువంటి పాపములు. పరమేశ్వరుడు పార్వతీదేవితో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఏమి అంటే, వినుము అధికంబపేయపానమది దుష్కృతంబులలోన నెల్లన్. పాపాలలో కల్లా చాలా చాలా పెద్ద పాపం ఏమిటో తెలుసా పార్వతి? మద్యపానం చేయడం. మద్యపానం చేయడం కన్నా పెద్ద పాపం లోకంలో ఇంకొకటి ఉండదు. ఎందుకనంటే పానమున నిందతో వచ్చు ప్రాణగొడ్డములను, ఎవరైతే మద్యపానం చేస్తారో వాళ్ళకి అపకీర్తి వస్తుంది. 2, ప్రాణమునకు ఉపద్రవం ఏర్పడుతుంది. ఇవాళ ఇన్ని చోట్ల ఎంతంత పెద్ద పెద్ద ఫలకాలు పెడుతున్నారు, మద్యపానం చేసి వాహనాలు నడపకండి, మద్యపానం చేసి రహదారి మీదకి వెళ్ళకండి. ఆఖరికి
ఆ వాహన చోదకులను ఊపిరిని పరీక్ష చేసి ఈయన కానీ మద్యపానం చేసి నడుపుతున్నాడా అని ప్రత్యేకంగా రక్షకభటులు పట్టుకోవలసినంత అగత్యం ఏర్పడుతోంది అంటే అది ఎంత ప్రమాదకరమైనది. ప్రాణమునకు ప్రమాదం కదూ. మద్యపానం చేసి వాహనం నడిపిన వాడికి ఒంటి మీద తెలివి ఏముంటుంది? ఏ సామాన్య కుటుంబీకుడు, ఏ కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటున్న వాడికో ఏదైనా అయితే ఆ కుటుంబం ఏమైపోతుంది? లేక పుట్టిన ఒక పిల్లవాడికి ఏమైనా అయితే వాడి వాడు ప్రాణం పోక్కలది, కాలో చెయ్యో విరిగితే ఆ తల్లిదండ్రులు ఎంత ఖేదపడతారు. అంటే ప్రాణ సంకటములు దేని వలన ఏర్పడతాయంటే మద్యపానము వలనవి. ఆరోగ్యం పాడైపోయి వాడికి మాత్రం ప్రాణ సంకటం ఏర్పడదు ఏమిటి? కాబట్టి కీడు జరగకూడనటువంటి నష్టములన్నీ జరుగుతాయి దానివల్ల. కాబట్టి ఇంకా అంతకన్నా భయంకరమైన పాపం పార్వతీ లోకంలో ఇంకొకటి ఉండదు. నిజానికి నరకానికి పెద్ద రాజద్వారం ఇది అంటే మద్యపానమే. కాబట్టి నరకాబ్ధి మునుగుటులను ఇంత భయంకరమైనటువంటి పాపం ఇంకొకటి ఉండదు. కాబట్టి మద్యపానము అలవాటు చేసుకొనరాదు అని శంకరుడు పార్వతీదేవితో చెప్తే అనుశాసనిక పర్వంలో దాన్ని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్పగా అనుశాసనిక పర్వం మీద ప్రసంగం చేస్తూ వాళ్ళు చెప్పిన విషయాన్ని నేను చెప్పాను. కాబట్టి అది అంత భయంకరమైనటువంటి పాపము, అన్ని పాపములలోకి గొప్ప పాపము. పార్వతీదేవి అంది, సంతోషం పరమేశ్వర, పాపముల గురించి చెప్పారు 3 విధములు ఉంటాయని. మనసుతో చేసేవి, వాక్కుతో చేసేవి, శరీరంతో చేసేవి. పుణ్యముల గురించి చెప్పండి అని అడిగింది. అడిగితే ఆయన ఔపరమికము అని ఒక పుణ్యం ఉంటుంది, నిరుపకరణము అని ఒక పుణ్యము, సోపకరణము అని ఒక పుణ్యం. ఇవి 3 శ్రేణులు, 3 వర్గములు. ఈ రకములైనటువంటి పుణ్యములు ఉంటాయి. అందులో ఔపరమికము అనబడేటటువంటి పుణ్యమునకు అర్థం ఏమిటి అంటే పాపము జోలికి వెళ్ళకపోవడమే. నిషిద్ధ కర్మ నేను చెయ్యను, నేను ఆ తప్పు వైపుకి నేను వెళ్ళను అన్న భావన పొందాడనుకోండి, అదే పుణ్యం అన్నాడు పరమేశ్వరుడు. అది ఎందుకు వస్తుంది అంటే తనంత తానుగా రావడం కొంతవరకే, కానీ ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే మంచి మంచి గ్రంథములను పరిశీలించడం చేత, ధర్మశాస్త్రం మీద నమ్మకం కలగడం చేత, గురువు గారు చెప్పినటువంటి మాటలు, శాస్త్రములు చెప్పినటువంటి మాటల మీద విశ్వాసము కలిగినందున, ఋషిప్రోక్తమైనటువంటి వాంగ్మయాన్ని బాగా చదువుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలనేటటువంటి జిజ్ఞాస పెరిగిన కారణం చేత ఏవి బంధహేతువులో, ఏవి బాధాకారణములో, ఏవి పునర్జన్మల యందు ఇబ్బందులు పెడతాయో వాటి జోలికి నేను వెళ్ళను. ఇప్పటికిప్పుడు అందులో ఏదైనా సంతోషం ఉండొచ్చు, కానీ అవి తర్వాత నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తాయి, అందుకని నాకొద్దా పాపం అని ఎవడు పాపము జోలికి వెళ్ళడో అదే పుణ్యం. ప్రయత్నపూర్వకంగా పాపం చేస్తే ఓ సంతోషం ఉంటుందని తెలిసినా వెళ్లకుండా వదిలేశాడు అంటే వాడి శ్రద్ధావంతుడు కదా, వాడికి గురువాక్యం మీద శాస్త్రం మీద నమ్మకం ఉంది కదా. చిన్న పిల్ల వడ్డాణం పెట్టుకుని ఆడుకుంటోంది, ఎవ్వరు లేరు, ఆ అమ్మాయి వడ్డాణం కింద పడిపోయింది, ఆ పిల్ల ఆడుకుంటూ వెళ్ళిపోయింది. ఆ పిల్ల ఎవరి పిల్లో, ఏ వాటాలో ఉంటుందో అన్నీ ఆయనకి తెలుసు. ఆయన తీసుకుని దాచేసుకోవచ్చు, పట్టుకెళ్ళి అమ్మ చిన్న పిల్లకి పెట్టారే, జారిపోయింది, పడిపోయింది, ఎవరైనా చూస్తే అని పట్టుకెళ్ళి ఇచ్చేయచ్చు. బంగారాన్ని దొంగతనం చేసి దాచుకుంటే కట్టి కుడిపేస్తుంది అనుకోవాలి అంటే అప్పటికప్పుడు వచ్చి ఎవరు ఏం చేసేయరు, కానీ శాస్త్రం మీద గురువు మీద నమ్మకం ఉండాలి. పట్టుకెళ్ళి ఇచ్చేస్తే ఎంత కష్టపడి ఆ తల్లిదండ్రులు చేయించుకున్నారో, ఎంత కష్టపడ్డారో అని పట్టుకెళ్ళి ఇచ్చేస్తే పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తాడనడానికి ఉత్తర క్షణంలో వచ్చి నిన్ను మెచ్చుకొని నీ భుజం మీద ఓ తట్టి ఆయనేమీ నీకు కితాబులు ఇవ్వడు, కానీ దానికి శాస్త్రము గురువు ప్రమాణం. పాపము చెయ్యకుండా ఉండడం ఎప్పుడు వస్తుంది? శ్రద్ధ వలన వస్తుంది. కాబట్టి పాపం చేయకపోవడమే ఒక పుణ్యం పార్వతి. ఆ పుణ్యమునకు ఔపరమికము అని పేరు. అట్లాగే 2వ రకమైనటువంటి పుణ్యం ఉంటుంది, దానిని నిరుపకరణము అని పిలుస్తారు. అంటే పాపాన్ని వదిలిపెట్టేసి ప్రయత్నపూర్వకంగా మంచి పనులు చేయడం, పరిశుద్ధంగా ఉండడం, సత్యమును పలకడం, శమదమాదులను పాటించడం, అంటే ఇంద్రియముల యొక్క నియంత్రణ,
మనసుని నిగ్రహించుకోగలగడం, రుజు ప్రవర్తన, వ్రతాలను ప్రీతితో అనుష్ఠించడం, ఉపవాసం ఉండడం, అంటే ఎంత సాత్విక పదార్థం తీసుకుంటే శరీరం ఉత్తమ కర్మలు చేయడానికి యోగ్యంగా నిలబడుతుందో అట్లా పదార్థాన్ని తీసుకుని ఉత్తమ కర్మల యందు నిమగ్నం కావడం, బ్రహ్మచర్యాన్ని నిలబెట్టుకోవడం, ఇవన్నీ కూడా పుణ్యములు. కాబట్టి అటువంటి పుణ్యములు ప్రయత్నపూర్వక కర్మలు. వాటిని పార్వతీ నిరుపకరణము అని పిలుస్తారు. ఇక మూడవ పుణ్యం ఉంటుంది. ఆ మూడవ పుణ్యము ధనాన్ని వెచ్చించి చేస్తారు. శాస్త్రము మీద నమ్మకం, గురువాక్యం మీద నమ్మకంతో పాటుగా తాను కష్టపడి ధార్మికంగా సంపాదించినటువంటి ద్రవ్యాన్ని ఇది మనని ఉద్ధరిస్తుంది అన్న నమ్మకంతో చేస్తారు. అందులో దానము. నేను ఇంత కష్టపడి సంపాదించింది ఎవడికో ఇచ్చేయడం ఏమిటి, ఇచ్చేస్తే అది నన్ను ఉద్ధరిస్తుందా అంటే ఉద్ధరిస్తుంది అన్న నమ్మకంతో త్యాగం, తాను సంపాదించింది ఇంకొకరికి దానం చేశాడు. అంతా కాకపోవచ్చు, కొంత భాగం ఆ దానము చేతను. అట్లాగే పితృశ్రాద్ధము, దీని గురించి అనుశాసనిక పర్వంలో భీష్మాచార్యుల వారు శంకర మహారాజు గారి యొక్క విశేషం గురించి చెప్పడం దగ్గర నుంచి శ్రద్ధతో చేసేది అన్న విషయాన్ని నిన్నటి రోజున మనం ప్రసంగంలో పరిశీలించడం జరిగింది. కాబట్టి పితృదేవతలకు సంబంధించినటువంటి శ్రాద్ధాది కర్మలను నిర్వర్తించడం చేతను మనిషి మూడవ రకమైన పుణ్యాన్ని పొందుతాడు. అది సోపానకరణము అంటారు. ఈ మూడు రకములైనటువంటి పుణ్యములను కూడా చేయగలిగిన వాడు ఎవరుంటాడో వాడు విశేషంగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు.